నమస్కారం. నేనండి మీ గీతాంజలిని. మీ అందరి కోసం రామేశ్వరంలో సుమన్ టీవీ. అతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి రామేశ్వరంలో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయండి. అందులో భక్తిపరంగా చూసుకుంటే గనక ముందుగా రామనాథుణ్ణి స్వామిని దర్శించుకుంటాం. అలాగే మిగతా చిన్న పెద్ద ఆలయాలన్నీ చూసిన తర్వాత తీర్థాలు మరీ ముఖ్యంగా చూస్తాం. అందులో ముఖ్యమైనది అగ్నితీర్థం. అగ్నితీర్థం దగ్గర నుంచి అలా నేను నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక చిన్ని బండి భలే అట్రాక్ట్ చేసిందండి. అదే సూప్ బండి. రకరకాల సూప్లు ఇక్కడ వేడివేడిగా అందించేస్తున్నారు నిమిషాల వ్యవధిలోనే. చాలా బాగున్నాయి. అది నేను మీకు చెప్పాలనుకున్నాను, బట్ నేను ఒక్కదాన్ని నేను తీసుకుంటే ఎలాగా? ఏమున్నాయి, ఏవేవి దొరుకుతున్నాయని నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగో నేను చెప్పిన సూప్ బండి ఇదేనండి. చిన్నది ప్లేస్, బట్ వీళ్ళు ఎన్నో రకాల సూప్స్ అందిస్తారు. చాలా తక్కువ కాస్ట్ లో తక్కువ టైంలో వేడివేడిగా అందిస్తారనమాట. ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తాను. మీరు ఒకవేళ రామేశ్వరం వస్తే అగ్నితీర్థం దగ్గర అండి. ఇక్కడే ఈ పక్కనే అగ్నితీర్థం, ఆ పక్కగా మనకి ఇక్కడ ఉంటుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే హోటల్ తమిళనాడు అంటే చాలా మందికి తెలుసు. ఎవరిని అడిగినా సరే మీకు ఇక్కడ అడ్రస్ చెప్పేస్తారు. మీరు గూగుల్ మ్యాప్ లో అలా పెట్టుకుని వచ్చినా ఓకే. కరెక్ట్ గా దాని ఆపోజిట్ లో ఉంటుంది ఇది అనమాట బండి. హలో అండి, నమస్కారం. డూ యు నో తెలుగు? తమిళేనా? ఓకే. వాళ్ళకి తెలుగు రాదట, నాకేమో తమిళ రాదు. సరే చూద్దాం. భాష కాదు భావం ముఖ్యం అంటారు కదా, కందాం. ఓకే. హాయ్, we are from Suman TV from Hyderabad. Herbal soups you are selling here. Okay. Only herbal soups ఏంటండి? How many types of soups you will prepare here? 30 types of soups. 30. Any menu card? Oh my god. అన్ని హెర్బల్ సూప్స్ ఏనండి. మామూలుగా సూపులు అంటే మనకి ఏం తెలుసు? కార్న్ సూపు, అంటే స్వీట్ కార్న్ సూప్ కావచ్చు, టమాటో ఆర్ నాన్ వెజ్ లో ప్రిఫర్ చేస్తారు. బట్ ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ చూడండి, దగ్గరికి వస్తే మీకు అన్ని కనిపిస్తాయి. మష్రూమ్ ఉంది, అలాగే ఫాల్స్ డేజీ అంట, హార్స్ గ్రాము, ఉలవలు, అలాగే చిన్న చిన్ని ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, వాటితోటి, జామున్ సీడ్స్, నేరేడుపళ్ళ గింజలతోటి, తులసి ఆకులతోటి, అబ్బా చాలా ఉన్నాయి. అన్ని రకాల వెజిటబుల్స్ తో సూప్ చేస్తారంట. వాట్ ఇస్ స్పెషల్ సూప్ హియర్? Everything is special. ఓకే. If you select one, I will make within 40 seconds. 40 seconds? Yes. అమ్మో, జస్ట్ సెకండ్స్ అండి. నేను ఇంకా నిమిషాల్లో అనేది విన్నాను. చాలా ఫాస్ట్ గా సూప్ చేసిస్తారని అంటే, బట్ 40 సెకండ్లలో మనం ఏదైనా ఒక సూప్ సెలెక్ట్ చేసుకుంటే అది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారంటండి. ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ దీస్? These are fully powders. ఓకే. వీళ్ళు ఏంటంటే ఈ స్టీల్ డబ్బాల్లో మొత్తం అన్ని పౌడర్ స్టోర్ చేసి పెట్టుకుంటారండి. మొత్తం 30 టైప్స్ అని చెప్పారు కదా. 30 రకాల సూప్స్ ఏవైతే వీళ్ళు ప్రిపేర్ చేయాలనుకుంటారో అవన్నీ ఇక్కడ రెడీగా ఉంచుతారనమాట. అందుకే 40 సెకండ్లలో అయిపోతుందట. ఇది హైబిస్కస్ ఇప్పుడు నేను చూసేది. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. కెన్ ఐ ఓపెన్ ఇట్? Yes. ఓ, ప్యాక్ చేశారు. ఓపెన్ చేయగానే ఆ స్మెల్ తెలుస్తుంది. వేర్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్? This is actually Abul Enterprise. ఓకే. They will franchise. ఓకే. వీళ్ళు వేరే అబుల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్నారంటండి. ఓకే ఓకే. వాట్స్ ద టైమింగ్? Evening 6 o'clock. ఈవినింగ్ 6 o'clock టు up to 9:30, 10 o'clock. ఓకే. మీరు కనుక రామేశ్వరం వస్తే చక్కగా సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు ఈ సూప్ బండి ఇక్కడే ఉంటుందండి. తమిళనాడు హోటల్ ఆపోజిట్ లో అగ్నితీర్థం పక్కనే. మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు. కొంచెం హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు కూడా. కెన్ యూ ప్రిపేర్ వన్ సూప్ ఫర్ మీ ప్లీజ్? Okay. విచ్ వన్? For memory power ఓ, and heart problems. అవునా? Yes. ఓకే. మెమరీ పవర్ అన్నారు, అది మనకి చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి కదా. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్, నేను బయట అడిగాను నార్మల్ గా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అప్పుడప్పుడు సూప్స్ తాగాలని చెప్పి డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. బట్ ఇంట్లో మనకు కుదరదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్, చక్కగా ఇక్కడికి రావచ్చు. మే నో ద కాస్ట్? 20 rupees. ఓకే. ఎనీథింగ్ ఇస్ 20? Everything 20 rupees. Everything 20 rupees. Yes. Okay. Can you show the bowl please? Bowl. In which you are going to sell? Okay. జస్ట్ 20 రూపీస్ అంటండి సూప్. ఇగో ఈ బౌల్లో ఇస్తారు చిన్న ప్లేట్. మనకు కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా, 40 సెకండ్స్ లో ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు సూప్. సో ఇందులో మనం తీసుకోవడానికి. ఓకే, బాగుంది. చక్కగా 20 రూపాయల సూప్ అంటే పర్వాలేదు. అప్పటికప్పుడు కొంచెం మనం తర్వాత ఏమైనా కొంచెం చపాతీ తిన్నా లేదా సూప్ సరిపెట్టుకున్నా చాలన్నమాట. అందులోనూ ఈవినింగ్ టైం మాత్రమే ఉంటుంది. సౌండ్ ఏంటి అనిపిస్తుంది? ఓకే. స్టీమ్ చేస్తున్నారా? ఓకే ఓకే. మరగబెట్టదు అనమాట. అయితే యూ డోంట్ బాయిల్? Direct steam.
ఓహో డైరెక్ట్ స్టీమ్ ఇస్తారా? ఓకే, ఇలా మరగబెట్టరండి, డైరెక్ట్ స్టీమ్ చేస్తారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇలా జగ్ లాగా ఏదైతే ఉందో అందులో కొంచెం వాటర్ తీసుకున్నారు ఫస్ట్. నాకు ఏదైతే యాడ్ చేస్తానన్నారో ఆ స్పెషల్ సూప్ ఒకటి ఉందని అన్నారు, చెప్పాను కదా మమ్మరీ పవర్ అని చెప్పి. ఇలా వాటికి సంబంధించిన పౌడర్ ఏదైతే అది అందులో వేశారు, ఒక స్పూన్ అంతే. అది స్టీమ్ చేస్తూ ఉన్నారు. తర్వాత వేడి వేడిగా ఇందులో వేసి ఇచ్చేస్తారు మనకి. కావాలనుకుంటే ఇగో సాల్ట్ అండ్ పెప్పర్ మనం యాడ్ చేసుకోవచ్చు. మ్యామ్ యువర్ సూప్ ఈస్ రెడీ. ఓ 40 సెకండ్స్ అన్నారు, 40 సెకండ్స్ అండి, చాలా తక్కువ టైం పట్టింది. ఒకసారి కొంచెం దగ్గరికి రండి, చూడండి ఎంత బాగుందో, భలే చిక్కగా. ఓ కార్న్ఫ్లేక్స్ కూడా వేశారు. ఓకే, ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేశారు, స్టీమ్ చేశారు దీన్ని. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొద్దిగా. నేను ఇంకా అలా తాగుతూనే ఉంటాను, మధ్యలో ఇంకేం మాట్లాడినా అలా ఉందన్నమాట. కొంచెం చల్లారితే ఇంకా ఫాస్ట్గా తాగలుగుతాము. బట్ చాలా బాగుందండి, మీరు రామేశ్వరం వస్తే అసలు మిస్ అవ్వద్దు. ప్రత్యేకించి ఏంటంటే కొంచెం హెల్త్ విషయంలో ఆలోచించేవాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా, అంటే అమ్మో మేము రోజు రైస్ తినము, 2-3 రోజులు ట్రిప్ ఉంది ఎలాగా అని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా ఈ సూప్స్ తాగొచ్చు. మే నో యూ నేమ్? మై నేమ్ ఇస్ జయ కార్తి. ఓకే, యూ మ్యామ్? పద్మావతి. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, it was very very nice and tasty. Thank you. Actually 15 days completed. 15 days complete. Before this? Before that we have run in our street, Okay. so not much people acquired that area. Okay, okay. So I planned. ఓకే, ఇంతకు ముందు వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర స్ట్రీట్ లోనే చిన్నగా పెట్టుకునే వాళ్ళు అంటండి. అయితే అక్కడ అంత బిజినెస్ ఏం అవ్వట్లేదు, కొంచెం ఎక్కడైనా ప్లేస్ మారుద్దాం అనుకున్నారంట. సో అలా ఇక్కడ గుడికి కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాం మనం, జ్యోతిర్లింగం రామనాథ స్వామి గుడికి. బట్ ఇక్కడ పర్ఫెక్ట్ అడ్రస్ అయితే ఇక్కడే అన్నమాట. చాలా భలే టేస్టీగా అనిపించింది నాకు, కొంచెం నాకు ఇంకా సాల్ట్ పడితే బాగుంది అనిపించింది. ఓకే, సో విన్నారు కదా, ఒక్క బౌల్ 20 రూపీస్ అండి ఈ సూపు. రకరకాల సూప్స్ 30 టైప్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఫ్లవర్స్, అలాగే ఫ్రూట్స్ తో చేసేవి కొన్ని, ఫ్రూట్ గింజలతో చేసేవి. ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా ఉదాహరణకి నేరేడు పండు గింజలు, జామున్ సీడ్స్ అన్నారు కదా, వాటితో చేసేవి. అవేంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదట. వాళ్ళు ఎవరైనా ఉన్న డైలీ కస్టమర్స్ కొంతమంది ఉంటారండి, వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు తీసుకుని వెళ్తారని కూడా చెప్పారు ఇందాక మాటల్లో. సో కొంచెం కష్టం, నాకేమో తమిళ అర్థం కాదు కదా, కొద్దిగా మేనేజ్ చేస్తున్నారు ఇంగ్లీష్ లో. చాలా బాగా అనిపించింది, వాళ్ళిద్దరు చక్కగా కష్టపడుతున్నారు. ఏదైనా సరే మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అలా లైఫ్ లీడ్ చేయాలి కదా. బట్ వాళ్ళకి ఒక రకంగా అది బిజినెస్ అవుతోంది, వచ్చే వాళ్ళు కూడా హెల్త్ కి హెల్త్ అని అనుకోవాలి. ఇక్కడ అందుకే క్లియర్ గా రాశారు హెర్బల్ సూప్స్ ఇవి అని చెప్పి, నార్మల్ సూప్స్ అని కాదు. ఇక్కడ అలా మెన్షన్ చేశారనమాట హెర్బల్ సూప్ అని చెప్పి. మీరు కనుక వస్తే డెఫినెట్ గా టేస్ట్ చేయండి. కానీ భలే మంచి ప్లేస్ అండి, ఇక్కడ నుంచి వాటర్ బీచ్ ఏరియానే, జస్ట్ ఇక్కడ మనం ఉన్నాము. అగ్ని తీర్థం అంటారు ప్రత్యేకించి ప్రాంతాన్ని. ఆ వాటర్ అలా వస్తుంటే పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. రాత్రిపూట కూడా భలే సందడిగా ఉంటుంది, ఎక్కడ నిర్మానుష్యంగా అయితే మనకు అనిపించదు. సో మీరు వచ్చినప్పుడు కేవలం స్వామి దర్శనం చేసుకుని లేకపోతే ధనుష్కోటి వెళ్ళి అక్కడ వరకే కాకుండా ఇవి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయండి, చాలా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా వస్తే డెఫినెట్ గా ఇక్కడ సూప్ అనేది టేస్ట్ చేసి వెళ్తారు. చాలా రీజనబుల్ ప్రైస్, జస్ట్ 20 రూపీస్. ఇగో ఈ సూప్ చాలా బాగుందండి. నాకు వచ్చిన 2-3 తమిళ పదాల్లోనే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. నల్లా ఇరుకే, రొంబ నల్లా ఇరుకే. థ్యాంక్ యూ అన్నా. ఓకే ఓకే, ఈ బావులు జస్ట్ 20 రూపీస్ కి ఇవ్వటము, ప్లస్ వాళ్ళ ప్రేమ అండి, ఎంత చక్కగా మర్యాదగా మాట్లాడుతున్నారు. అదే నేను అక్కడే ఫిదా అయిపోయాను. సో మీరు వస్తే గనక రామేశ్వరం డెఫినెట్ గా వీళ్ళు తయారు చేసేటువంటి ఈ హెర్బల్ సూప్స్ ని టేస్ట్ చేయండి. చాలా రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఇలా స్టోర్ చేసేసి ఉంచారనమాట. వీళ్ళు ఫ్రాంచైజీ మోడల్ తీసుకున్నారు, బట్ వీళ్ళు చాలా చక్కగా ఒక బిజినెస్ మోడల్ లా తీసుకుని ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, రామేశ్వరం వస్తే డెఫినెట్ గా ట్రై చేయండి.